హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు సమీర నాకు చికెన్ శాండ్విచ్ కావాలని అడిగిందనమాట. సో, ఎలాగో చేస్తున్నాను గదా! మీతో కూడా రెసిపీ షేర్ చేసుకుందామని రికార్డ్ చేశాను. అయితే ఇక్కడ నేను 1 కేజీ చికెన్ బోన్‌లెస్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు వేసుకున్నాను అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. అయితే సమీరకి బ్లాక్ పెప్పర్ అంటే ఇష్టం ఉండదు. సో, తనకు సెపరేట్‌గా తీసి పెట్టాను. మీకు చూపించాలని ఏశాను. అది అట్‌లీస్ట్ ఒక 4 విజిల్స్ అయ్యేటి వరకు స్టవ్ మీద పెట్టేయండి. అండ్ ఇక్కడ నేను బెల్ పెప్పర్స్ లైక్ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, కొన్ని కార్న్ అండ్ క్యారెట్ అండ్ ఆనియన్స్ ఇలా చాప్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం మయోనీస్ కూడా తీసుకున్నాను. ఇది చాప్ చేసుకున్న తర్వాత 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నా. అయితే ఈ వాటర్ అంతా దాంట్లోనే డ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉన్నాను. సో దట్ చేత్తోనే అంటే మన స్పూన్‌తోనే చక్కగా స్మాష్ చేసుకోవచ్చు. కొందరు గ్రైండర్‌లో గూడా వేసి చేసుకుంటారు. మనం మామూలుగా దీంతో చేస్తే స్మాష్ అయిపోతది. అయితే దీంట్లో మయోనీస్ వేసుకున్నాను. కొంచెం మెల్ట్ చేసుకొని పెట్టుకున్న బటర్ వేసుకున్నాను. ఇక చాప్ చేసుకున్న బెల్ పెప్పర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసి చక్కగా కలిపేసాననమాట. ఇది కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మీకు ఉప్పు గానీ, ఇంకా కొంచెం పెప్పర్ వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి. ఇక్కడ నేను 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్‌కి ఫస్ట్ 2 సైడ్‌లు కూడా నేను బటర్ పెట్టుకుంటాననమాట. పెట్టుకొని ఈ స్టఫింగ్ పెట్టేసుకొని దాన్ని చక్కగా కవర్ చేసి పైన బ్రెడ్ పైన కూడా మళ్ళీ నేను బటర్ వేస్తాను. అయితే సెపరేట్‌గా ఒకటి చెప్పాను కదా! సమీరాకి వితౌట్ పెప్పర్‌ది ఒకటి సెపరేట్‌గా చేశాను. దాంట్లో ఏం చేశానంటే చీజ్ వేశాను. మనకు కావాలంటే చీజ్ వేసుకోవచ్చు, లేదంటే మానేయొచ్చు మన ఇష్టం. ఇంక దీన్ని కూడా ఇలా కవర్ చేసి పైన కూడా మళ్ళీ బటర్ వేసేసి చక్కగా దీన్ని గ్రిల్ చేసుకొని సారీ దీన్ని టోస్ట్ చేసుకున్నాననమాట. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇది సమీరాకి ఇచ్చేద్దాము ఇంకా. బాక్స్‌లో కట్టిచ్చాను. చడా చడా వేడి వేడి చికెన్ శాండ్విచ్ తినాలంటే మా ఇంటి అడ్రస్కి వచ్చేయండి. అడ్రస్ కింద కామెంట్లో ఉంటుంది. వెంటనే అందరూ బయలుదేరి వచ్చేయండి. మా అత్తగారి కన్నాను నిన్న బయట వాళ్ళు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు శాండ్విచ్ లోపల పెట్టేది నాకు ప్యాక్ చేసి ఇవ్వనంటే మా అత్తగారు నేను బయటికి వెళ్తున్నాను కదా అని శాండ్విచ్ కూడా చేసి ఇచ్చారు. చికెన్ది లోపల పెట్టడానికి స్టఫింగ్ కూడా చేసి ఇచ్చారు. యమ్మీ డెలిషియస్. చూపించారా? చూపించా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఆ తర్వాత కామెంట్ చేయండి. ఓకే. लड्डू 2 मंथ्स में आपको भी देती हूँ. ओके बाय.